సర్పంచ్గా చేసిండ్రు 2009 నుంచి 14 వరకు డెవలప్ చేసిన ఒకటి కొత్త కాలనీ నుండి అందులో రోడ్స్ లేకుండే అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ చేసేసినాం. సుదర్శన్ అన్న గురించి ఎంక్వైరీ చేస్తే అన్న ముక్కుసూటి మనిషి డేరింగ్ డాషింగ్ అని చెప్పేసి అన్నారు. అలాంటిది ఏం లేదు. ఏంటంటేనంటే మనం ఒకటి ధర్మంగా పోవాలనేది ఒకటి అన్న. మీ విషయంలో మధ్యలో చాలా రాజకీయాలు జరిగినాయి. ఎట్లయినా సరే సుదర్శన్ గౌడ్ని రాజకీయాలు లేకుండా చేయాలని చెప్పేసి కూడా మీ వెనుక కొంతమంది ప్రయత్నాలు చేసినట్లు తెలుసు. నిజమేనా? 100% అన్న. నెక్స్ట్ డేనే రాజీనామా పెడదామని ఆలోచన చేసినాం. మా రిలేషన్ల మా వాళ్ళతో ఆలోచన చేసినాయి. వద్దు కాక చేయొద్దు, పదవులు ఉంటేనే ఉంటారు, మీరు లేకుండా ఉంటారు అనేది ఒకటి మచ్చ వస్తుంది. కానీ ఇప్పుడు మన కొత్తూరు నదిగా మీ ప్రాంతాలు చూస్తే మనకి కంపెనీలు అంటే ఇండస్ట్రియల్ ఏరియా బాగా, సో పైసలు సంపాదించుకుంటారు. ఇక్కడ సర్పంచ్ అయితే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి, కంపెనీల దగ్గర నుంచి వచ్చేస్తాయి, అది అని చెప్పేసి కూడా ఎక్కడైనా కంపెనీలో సుదర్శన్ గౌడ్ అని అడగండి, ఎప్పుడన్నా వచ్చిండ దాని పేరు గుర్తుపడతారు కానీ నన్ను. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారని చెప్పేసి అనుకుంటుంది. మా దగ్గర కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత శంకరన్న వచ్చిన తర్వాత అయితే వ్యతిరేకత అనేది జీరోనే. మరి బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచిగా ఉంది, కేసీఆర్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అయింది, ఇక్కడ అంజన్ ఉన్నప్పుడే డెవలప్ చేసింది తప్ప ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ కొడుతున్నారు, హారతి ఇస్తున్నారు, తర్వాత అక్కడనే పోతున్నారు అని చెప్పేసి బాగా విమర్శిస్తున్నారు. కానీ కొబ్బరికాయ కొడుతున్నామా హారతి ఇస్తున్నామా అని వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసారో ఒకసారి చూపెట్టాం, మేము 2 ఏళ్ళు ఏం చేసినామో మేము చూపిస్తాం.